హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ కలెక్షన్. ఈరోజు నేను మీకు చామదుంపల పులుసుని చూపిస్తున్నాను. రోజు రొటీన్గా తిని కూరలు, సాంబార్లు, ఇంకా రసం ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు మన ఒంటికి పులుపు అనేది కూడా చాలా అవసరం అండి. అందుకే ఈరోజు నేను మీకు చామదుంపల పులుసుని చూపించిపోతున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, దీనికి ఏమేం కావాలో చూసేద్దామా. ముందుగా చామదుంపలకి కావలసిన పదార్థాలని చూద్దాము. సరిపడా చామదుంపల్ని తీసుకొని వాటిల్ని బాగా కడిగి ఒక కుక్కర్లో వేసి నీరు పోయండి ఉడకడానికి సరిపడా. ఇక చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఈ చింతపండులో కూడా సరిపడా ఉప్పు వేసి నాననివ్వండి. అది ఒక 5 నుంచి 10 నిమిషాలు నానిన తర్వాత ఆ చింతపండు రసాన్నంతా బాగా చేత్తో నలిపి తీసి ఫిల్టర్ చేసి ఆ చింతపండు జ్యూస్ని పక్కన ఉంచుకోండి. చూస్తున్నారు కదా. రెండు పెద్ద సైజు టమోటాల్ని పెద్ద ముక్కలుగా తరిగి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి టమాటో ప్యూరీని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను కూడా ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోండి. ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న చామదుంపల్ని ఒక కుక్కర్లోకి వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని 1 లేక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత అందులో ఎక్స్ట్రా వాటర్ అంతా ఫిల్టర్ చేసేయండి. ఇక కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఆ చామదుంపల్ని చిన్నగా ఒక్కొక్కటి తీసుకుంటూ తొక్కు తీయండి. కొంచెం జాగ్రత్తగా తీయండి, జారిపోతూ ఉంటాయి అన్నమాట. అది బాగా వేడిగా ఉంటే కాలుతుంది, చల్లారిపోతే తొక్కు సరిగ్గా రాదు. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తొక్కు తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి. చూసారు కదండి తొక్కు తీస్తే ఎలా వచ్చినాయో చామదుంపలు. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని స్టవ్ పైన దానిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, అది కొంచెం వేగిన తర్వాత ఇంకొక 1/2 స్పూన్ జీలకర్ర, వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకుని తాలింపులో వేసేసేయండి. చూస్తున్నారు కదా. ఇక ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ తాలింపులో వేయండి. వాటిని కొంచెం కలపెట్టుకోండి. ఆ తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసేయండి ఈ తాలింపులోకి. ఇక ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసేయండి. ఇది అంతా కలిసేలాగా కొంచెం కలిపెట్టుకోండి. ఇప్పుడు కారం ఒక 3/4 స్పూన్ వేయండి. అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని కొంచెం సిమ్ చేసి మన తాలింపు కొంచెం ఉడికేలాగా, అంటే మిగతా ముక్కలకి పట్టేలాగా కాస్త ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడకపెట్టి తొక్కు తీసి పెట్టిన చామదుంపల్ని యాడ్ చేయండి. ఈ తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోండి చామదుంపలకి.
చూస్తున్నారు కదండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే చామదుంపలు కాస్త చితికిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇందాక మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని దీనిలోకి యాడ్ చేసేసేయండి. ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు దానిని అలా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ దాకా బియ్యపు పిండిని వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని జారుగా కలుపుకోండి. స్టవ్ మీద ఉడుకుతున్న మన చామగడ్డ పులుసులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కాస్త కస్తూరి మేతి వేయండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక చిన్న బెల్లం ముక్కని ఈ పులుసులోకి యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇందాక మనం కలిపి పెట్టుకున్న బియ్యపు నీళ్ళను కూడా యాడ్ చేసేయండి. ఇక అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి దింపేసేయండి. దింపిన తర్వాత కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడి చామగడ్డ పులుసు రెడీ. వేడి అన్నంలోకి వేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పండి, లైక్ చేయమని, షేర్ చేయమని. మీ ఎంకరేజ్మెంట్ని నాకు ఎప్పుడు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.